1971లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ గురించి తెలుసా? ఈ వార్ లో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ భయంతో ఇండియాకి సరెండర్ అయిపోయారు. 1971లో పాకిస్తాన్ సడన్ గా ఇండియా మీద వార్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ కి సపోర్ట్ గా యుఎస్ఏ, చైనా, యూకే కంట్రీస్ వచ్చాయి. ఇండియా ఈ వార్ లో ఓడిపోతే ఇండియాని రూల్ చేయొచ్చని ఆలోచించి పాకిస్తాన్ తో పాటు యుఎస్ఏ, చైనా, యూకే కంట్రీస్ ప్లాన్ చేశాయి. ప్లాన్ ప్రకారం యుఎస్ఏ ఆర్మీ వెస్ట్ సైడ్ నుంచి రౌండప్ చేశారు. నార్త్ సైడ్ నుంచి యూకే ఆర్మీ రౌండప్ చేశారు. ఇంకో సైడ్ చైనా ఆర్మీ రౌండప్ చేశారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని పాకిస్తాన్ ఇండియా మీద వార్ స్టార్ట్ చేసింది. ఇంకా ఇండియా పని అయిపోయింది అనుకునే టైంలో అరేబియన్ సీలో పెద్ద పెద్ద షిప్స్, సబ్మెరైన్స్ వచ్చాయి. యూకే, చైనా, యుఎస్ఏ కంటే పెద్ద పెద్ద వెపన్స్తో వచ్చారు. వాళ్ళే రష్యా కంట్రీ ఇండియాకి సపోర్ట్గా వచ్చారు. ఇండియాతో వార్ చేయడం అంటే రష్యాతో చేసినట్లే అని వార్నింగ్ ఇచ్చారు. ఇది చూసి యూకే, యుఎస్ఏ, చైనా వెనక్కి వెళ్ళిపోయారు. బట్ ఆల్రెడీ ఇండియాలోకి ఎంటర్ అయిన పాకిస్తాన్ని ఈసారి ఇండియా రౌండప్ చేసింది. దీంతో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ గన్స్, వెపన్స్ కింద పడేసి మేము సరెండర్ అవుతామని చెప్పింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.